అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాయి పల్లవి మీద కుట్ర జరుగుతోందా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. తనదైన నట ప్రతిభ, డాన్సింగ్ ఎబిలిటీతో ఇప్పటికే స్టార్ హీరోయిన్లకే చెమటలు పట్టించిన సాయి పల్లవికి ఖచ్చితంగా రేసులో చాలా మంది పోటీదారులున్నారు. అందువల్ల తనపై ఏదో ఒక కుట్ర చేసేందుకు ఎవరో ఒకరు సిద్ధంగానే ఉంటారనేది ఊహించగలం. ఇప్పుడు ఈ ప్రతిభావనిపై అలాంటి ఒక కుట్ర బయటపడింది. సాయి పల్లవిని నితీష్ తివారీ రామాయణం సినిమా నుంచి తొలగించారని, సీత పాత్రను సాయి పల్లవికి బదులుగా జాన్వీ కపూర్ కి ఆఫర్ చేశారని హిందీ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇది నిజం కాదని తాజాగా తేలింది. అవన్నీ కేవలం గాసిప్పులు మాత్రమేనట. సాయి పల్లవికి జాన్వీ ఎప్పటికీ రీప్లేస్మెంట్ కాలేదు. అందం, తెలివితేటలు ఎన్ని ఉన్నా కానీ సాయి పల్లవి టాలెంట్ ముందు ఎవరైనా దిగదుడిపే. ఈ విషయంలో నితీష్ తివారీ లాంటి సీనియర్ దర్శకుడు పూర్తి క్లారిటీతో ఉన్నారు. సాయి పల్లవి అయితేనే సీత పాత్ర గొప్ప వన్నెలద్దినట్టని ఆయన భావిస్తున్నారట. మీడియాలో హల్చల్ చేస్తున్న ఇలాంటి తప్పుడు వార్తలను అస్సలు నమ్మొద్దని కూడా చెబుతున్నారట. ఇక రామాయణంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తుండగా సన్నీ డియోల్ హనుమాన్ గా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. వీళ్లతో పాటు సాయి పల్లవి సీతగా నటించడం కూడా ఫిక్స్ అయింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా మార్చి 2024లో సెట్స్ పైకి వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ప్రమేయం గురించి ప్రశ్నించగా ఆ వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. స్వార్థపరులైన కొందరు వ్యక్తులు మీడియా పరిశ్రమలో కాస్టింగ్ గురించి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. సీత పాత్ర కోసం జాన్వీ కపూర్ ను ఎప్పుడూ సంప్రదించలేదు. ఆలియా భట్, సాయి పల్లవి మధ్య మాత్రమే పరిశీలన సాగింది. కానీ సాయి పల్లవి ఫిక్స్ అయిందని క్లారిటీగా చెప్పారు. రామాయణం మొదటి భాగం 2025లో విడుదలవుతుంది. మేకర్స్ జూలై 2024 నాటికి సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తారు. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ చేస్తారని సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.